కడప జిల్లా కమలాపురం నియోజకవర్గాన్ని కరువు నియోజకవర్గంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రైతు సేవా సమితి ఆధ్వర్యంలో భారీ శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. చెన్నూరు మండలంలో నిర్వహించిన ఈ సభకు అధిక సంఖ్యలో రైతులతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని 6 మండలాల్లో కరువు విలయతాండవ చేస్తుంటే అధికారులు అవాస్తవమైన నివేదిక ప్రభుత్వానికి అందజేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న రైతు సేవా సంస్థ అధ్యక్షుడు కాశీపట్ల సత్య సాయినాథ్ శర్మతో మా కడప జిల్లా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. 6 కాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు లబోదిబోమంటుంటే మరోపక్క కడప జిల్లాలో కరువు విలయతాండం ఆడడంతో రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గాన్ని కరువు మండలంగా ప్రకటించాలంటూ తెలుగునాడు సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాశీపట్ల సత్యసాయినాథ్ శర్మ ఆధ్వర్యంలో చెన్నూరు మండలంలో పెద్ద ఎత్తున శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రస్తుతం ఈ శాంతియుత నిరసన ర్యాలీ గురించి మనతో మాట్లాడడానికి కాశీపట్ల సత్యనారాయణ శర్మ ఉండరు. ఆయనకు తెలిసే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ శాంతియుత నిరసన ర్యాలీ ఎందుకు చేపట్టారు? చెన్నూరు మండలాన్ని కరువుగా ప్రకటించాలి. గత 4-5 ఏళ్లుగా తీరని కరువు పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి చెన్నూరు రైతాంగాన్ని అప్పుల ఊపుల నుంచి బయట వేయడానికి, బ్యాంకుల రుణాలను మాఫీ చేయడానికి ఈ యొక్క కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. కమలాపురం నియోజకవర్గంలోని 6 మండలాల్లో కూడా కరువు విలయతాండం చేస్తూ ఉంది. అయితే అధికారులు మరి నివేదికలు ఎందుకు అంత అవాస్తవమైనటువంటి నివేదికలు పంపినా ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. మరి ఆ అధికారులు ఎవరైతే నివేదికలు పంపారో ఆ అధికారులు ఏమన్నా వచ్చి రైతులకు ఎక్కడ పంటలు బాగా పండినాయి, ఫలానా రైతుకు దిగుబడి వచ్చిందని చూపించగలని అటు ప్రశ్నిస్తూ ఉన్నా. కేవలం రైతులకు ద్రోహం చేయడానికి, రైతుల మీద కక్షపూరితంగా వ్యవహరించే విధానాలకు రూపకల్పన చేసే రైతులకు విధంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి జరుగుతోంది. కాబట్టి ఈ యొక్క చెన్నూరు మండలంలో ఒకప్పుడు బ్రహ్మాండంగా ఉన్నటువంటి చెన్నూరు మండలం, పాడి పంటలకు సమృద్ధిగా పేరుగాంచిన చెన్నూరు మండలం ఈరోజు ఎడారి ఎండమావిని తలపిస్తూ ఉంది. కేసీ కెనాల్ ఎంతో ఉపయోగపడే చెన్నూరుకి ఈరోజు కేసీ కెనాల్ నీళ్లు లేక ఎండిపోతూ ఉంది. ఆ కేసీ కెనాల్ నమ్ముకొని రైతులు అనేక రకాల వేలాది ఎకరాలు కేసీ కెనాల్ కింద భూములు బిల్లుగా వదిలేశారు. ఒక పంట కూడా పండించుకునే పరిస్థితి దయనీయంగా ఉన్నటువంటి నేపథ్యంలో కేసీ కెనాల్కు నీళ్లు లేక రైతులు అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితుల్లో చెన్నూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని, రైతుల యొక్క కష్టాలు తీర్చాలని, రైతుల యొక్క రుణ బాధలన్నీ కూడా తీర్చాలని, బ్యాంకు రుణాలు మాఫీ చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని రైతులతో భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కమలాపురం నియోజకవర్గాన్ని కరువు నియోజకవర్గం ప్రకటించకపోతే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతా ఉంది? మొత్తం ఇంకా 4 మండలాలు ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. ఇక 4 మండలాల కార్యక్రమం చేసిన అనంతరం కూడా రైతులందరితో కలిసి భారీ ఎత్తున ఇంకా ఆందోళన కార్యక్రమాలు తీవ్రంగా చేపట్టి కమలాపురం నియోజకవర్గ రైతాంగానికి ప్రత్యేకమైన ప్రయోజనం జరిగేంత వరకు పోరాటం చేయడానికి సన్నిధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కమలాపురం నియోజకవర్గాన్ని కరువు నియోజకవర్గం ప్రకటించాలని, లేని పక్షంలో తెలుగునాడు రైతు సేవా సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనను ఉధృతం చేస్తామని చెప్పి తెలుగునాడు రైతు సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాశీపట్ల సత్య సాయినాథ్ శర్మ గారు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హైదర్తో షబ్బీర్, 1 న్యూస్ కడప.